త్వరలోనే టీడీపీలోకి ఆర్ కృష్ణయ్య. జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత పరిపాలనా విధానాలు, నిర్ణయాలతో అనుచితంగా పదవులు కట్టబెట్టిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులే లేనట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాలలో ప్రముఖ నాయకులకు గతి లేనట్టుగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఆర్ కృష్ణయ్యను తీసుకొచ్చి ఏపీ నుంచి తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపారు. ఆ సందర్భంలో జగన్ను కీర్తించిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్లాన్తో ఉన్నారా అని అనిపిస్తోంది. ఒకప్పట్లో తెలుగుదేశం నాయకుడిగానే ఉన్న ఆర్ కృష్ణయ్య ఇప్పుడు ఆ పార్టీలో ఎంట్రీ దొరక్కపోతే కనుక వారి ప్రాపకంతో బీజేపీలోకి వెళ్లవచ్చును అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య ఒకప్పట్లో కేవలం కుల సంఘాల పోరాటాల వరకు పరిమితమై ఉండేవారు. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలని కూడా కలలు కన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో 2 తెలుగు రాష్ట్రాలకు తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళింది. తద్వారా తాము బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నించింది. నిజానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయావకాశాలు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతం ఆ పార్టీకి గరిష్టంగా చేటు చేసొచ్చింది. ఎటొచ్చి పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు కనుక ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తారు అనే ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం కుట్రను అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా జరిగారు. కేవలం కుల సంఘాల నాయకత్వానికి పరిమితమై ఉండిపోయారు. అలాంటి ఆర్ కృష్ణయ్యను జగన్ ప్రత్యేకంగా తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుని రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఆయన రాజీనామా చేసేశారు. తద్వారా జగన్ చేసిన మేలును తృణీకరించి జగన్ మీద విమర్శలు కురిపించారు. ఆయన భాజపాలో చేరే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు అయిన ఆర్ కృష్ణయ్య ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావును నియమించారు. ఆయనకు తెలుగుదేశం అనుకూలుడిగా పేరుంది. వై నాగేశ్వరరావును తెలుగుదేశం బీసీ నాయకులు టి జనార్దన్, బీద రవిచంద్ర, నూకసాని బాలాజీ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ నియామకం ద్వారా ఆర్ కృష్ణయ్య తెలుగుదేశానికి మళ్లీ దగ్గరవడానికి లేదా వారి ద్వారా జాతీయ రాజకీయాలలోనే ఉండేలా భాజపాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.